అనేక పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. దాంట్లో ప్రవేశించినట్టుగా ఆయన ఒకవైపు సాత్వికమైన పాత్రలు నటిస్తూనే మరొక వైపు ధీర గంభీరమైన పాత్రను కూడా పోషించాడు. యుక్త వయసులో ఉన్నట్టు భీష్మ ఆయన చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర వేశాడు. భీష్ముడు ఎలా ఉంటాడో మనం చూడాల. భీష్ముడు అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చే విధంగా ఆ భీష్మ పాత్రను నేటికి కూడా ప్రజలు మర్చిపోరేట అనుకుంటే భీష్ముడు అంటే రామారావు గారు కనపడేట పరిస్థితి వరకు తీసుకొచ్చాడు. ఆయన దాదాపు 5 దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఆయన తన అసమాన నటన ప్రతిభా పాటవాలతో శాసించాడు. రియలీ డిక్టేటెడ్. దాంతోపాటు వ్యక్తిగతంగా తాను మెచ్చిన మహనీయుల పాత్రను అందంగా చెక్కి దాన్ని మన ముందుంచేటికి ప్రయత్నం ఆయన చేశాడు. ఆ పాత్రల ద్వారా నటించి మెప్పించారు. శ్రీనాథ కవి సార్వభౌమ వంటి చలనచిత్రాలు ఇందుకు నిదర్శనం. శ్రీనాథుడి పేరుతో సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ ఆ శ్రీనాథ సార్వభౌముడు ఆయనకి ఏ అయితే పాత్రలు నచ్చాయో చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏ పాత్రలు నటించాయో ఆ పాత్రలన్నింటిలో కూడా ఆయన నటించి ఆయన మనల్ని అందరూ కూడా మెప్పించేటికి ప్రయత్నం కూడా చేశాడు. ఆయన నాకు రామారావు గారి పట్ల అభిమానం కలగడానికి 3 కారణాలు. 1 ఆయన క్రమశిక్షణ, 2 పట్టుదల, 3 చిత్తశుద్ధి. ఈ 3టితో పాటు అన్నిటికన్నా తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చినట్టే గౌరవము, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు. దానికి తెలుగుదేశం పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. అది వినేటప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం ఏందయ్యా అని నన్ను ఎవరు అడిగారు, మీరు తెలుగుదేశంలో చేరతారంటే లేదు నేను భారతదేశంలో ఉంటానయ్యా అని చెప్పి నేను నవ్వుతూ మామూలుగా అది భారతదేశం, ఇది తెలుగుదేశం అని. కానీ ఆ తెలుగుదేశాన్ని పెట్టి కొన్ని నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం అప్పుడు అంతకుముందు నేను జైపాల్ రెడ్డి గారు మేము అసెంబ్లీలో ఉన్నాం. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అవినీతిని, అసమర్థతను, అక్రమాలను వాటన్నిటిని బయట పెడుతూ ఉండేవాళ్ళం, ముందుగా ఉండేవాళ్ళం. పత్రికలు కొంత ప్రచారం కూడా ఇచ్చేవి. ప్రత్యామ్నాయంగా ఎదిగామంటే ప్రత్యామ్నాయంగా మేము